హలో అండి, హాయ్ అందరికీ నమస్కారము. ఈరోజు వీడియో వచ్చి మా బాబు అండి క్లాస్లో జాయిన్ చేశాక తెలుగు రాయడం ఎలా అనేది నేర్చుకున్నాడు. కొంచెం నేను కూడా ఇంప్రూవ్మెంట్ చేశాను. వానితోటి రాపిస్తానండి. స్కూల్ నుండి రాగానే మమ్మీ ఏం చేయాలి మమ్మీ అని అంటాడు. ఒకవేళ చాలా వరకు ఏంటంటే స్టార్టింగ్లో మాటలు రాక చాలా ఇబ్బంది పడానండి. ఈ జనరేషన్లో పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి పేరెంట్స్కు మా బాబు మాట్లాడతలేడు, మా పాప మాట్లాడతలేదు అని అంటే మనం ఇచ్చే ఫోన్ల వల్ల కూడా కొంచెం ప్రాబ్లం వస్తుందని డాక్టర్స్ చెప్తున్నారు. అందుకేనండి స్కూల్లో జాయిన్ చేశాను. స్కూల్లో జాయిన్ చేశాక కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చిందండి. మాట్లాడే విధానం కూడా చేంజ్ అయింది. ఒకసారి ఇప్పుడు చాలా వరకు బాగా మాట్లాడుతున్నాడు. ఇంటికి రాగానే ఫోన్ మొత్తం అవాయిడ్, టీవీ మొత్తం అవాయిడ్ కాకుండా కొంచెం మధ్యలో ఇలా రాయి నాన్న, ఇలా రాస్తే ఫస్ట్ వస్తావు, లేకపోతే ఇలా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. అలా చేయడం వల్ల మా బాబు కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. రాయడంలో కొత్తగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చెప్పిందే చెప్తా అంటే బోర్ వస్తుంది. అలా విధంగా ఇలా రాస్తే ఇలా చేస్తా, ఇలా రాస్తే ఇది ఇస్తా అని చెప్తాను. అలా పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళకు నాలెడ్జ్ పెరుగుతుంది. కొంచెము మనతోటి మాట్లాడేది విధానము, ఎలా మాట్లాడాలి ఏంది అనేది కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చాలా వరకు అయితే ఫోన్లో, టీవీలో ఉండే. ఆఫ్కోర్స్ మా పాప కూడా అలాగనే చేస్తుండేవాడు. నేను ఇప్పుడు కొంచెము ఆయనతోటి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల నాకున్న టైంలో ఎక్కువ టైము మా బాబుకు స్పెండ్ చేయడము అలవాటు చేసుకుంటున్నాను. దానివల్ల కొంచెం అనేది ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి. మా బాబు రాసేది చూడండి. స్టార్టింగ్లో ఫోను టీవీ అని అంటుండే. స్కూల్లో జాయిన్ చేశాక, ఇంటికి వచ్చాక హోంవర్క్స్ కొంచెం కొత్త రోజు ఒక 2 వర్డ్స్ నేర్పిస్తూ ఉన్నానండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేవరకు ఇలా రాస్తున్నాడండి. స్టార్టింగ్ ఎలా రాసాడు 1 2 ఏబీసీలు అనేది ఒక వీడియో పెట్టానండి. ఒకవేళ మీరు చూడండి. ఒకవేళ చూడకుంటే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. ఎవ్రీ పేరెంట్స్ ఇదే ప్రాబ్లం అండి. మా బాబు మాట్లాడతలే, మా పాప మాట్లాడతలే అనకంటే వాళ్ళకు కొంచెం స్పెండ్ చేయడం అనేది మనకు ముఖ్యం. కొంచెం వాళ్ళతో అరవడము స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మాట్లాడతారు. కొంచెం వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కొత్తగా చెప్తే ఇంట్రెస్ట్ చాలా పెడతారు. అదేనండి మా ప్రాబ్లం అయితే ఏముండదు. కొంచెం మా బాబు ఎలా రాసిందో కామెంట్ చేయండి. తప్పులు ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి. స్టార్టింగ్ కదా, ఇప్పుడు అందులో కొన్ని 1 to 3 years కొన్ని అయితే మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు తప్పు రాసాము అని అన్నాను అనుకో, ఆయనతో రాయడం రాసినాక చెప్పినాక మమ్మీ ఓకే మమ్మీ నెక్స్ట్ టైం బాగా రాస్తాను అని అంటానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. స్టార్టింగ్లో వాళ్ళు తెలుగు, ఇప్పుడున్న తెలుగు కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు మీద కొంచెము ఫోకస్ పెట్టానండి. తెలుగు నేర్చుకోవడం కూడా, ఇంగ్లీష్లో కూడా ఏబీసీలు వీడియో నచ్చితే రాస్తానండి. ఆ వీడియో కూడా వీలుంటే చేసి పెడతానండి. ఓకేనండి, తన కోసమైనా అంత కష్టపడి రాసినందుకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను.